Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నాకు తెలిసినంత వరకు స్టాండప్ కమీడియన్ అంటే ఒక పర్సన్ని మల్టిపుల్ జోక్స్ చెప్పి వచ్చిన ఆడియన్స్ని నవ్వించి ఎంటర్టైన్ చేసేవాడు. నవ్వించడం అనేది ఒక ఆర్ట్. అసలు కామెడీ చేయడం అనేది చాలా కష్టం. బట్ ఈజీగా నవ్వించేద్దాం అని ఒక మనిషిని డిస్రెస్పెక్ట్ చేసి మాక్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు సిట్యువేషన్ అలానే ఉంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే స్టాండప్ కమీడియన్ అనుదీప్ మీద విపరీతమైన బ్యాక్లాష్ వస్తుంది. దానికి రీజన్ ఆయన షోలో ఆయన మాట్లాడిన మాటలు. కామెడీ చేయడానికి ఈ మనిషి ఒక ఈజియెస్ట్ వేని చూస్ చేసుకున్నాడు. అదే ఒక పర్సన్ని ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసి కామెడీ చేయడం. యాక్చువల్లీ కామెడీ కూడా కాదు, అది మాక్ చేయడం. ఇప్పుడు చేసే కామెడీ హెల్దీగా ఉంది అంటే అసలు ప్రాబ్లం వచ్చేదే కాదు. ఎందుకంటే మన స్టార్స్ మీద వచ్చే హెల్దీ కామెడీని మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కొన్ని షోస్లో కూడా చూసాం. అవి చూసి నవ్వుకుంటాం, తర్వాత స్కిప్ చేస్తాం. కానీ పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారు అండ్ నిహారిక గారి పర్సనల్ లైఫ్ అండ్ డివోర్స్ గురించి మాట్లాడి మాక్ చేయడం. విషయం ఏంటంటే దేర్ మే బీ అ లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ దట్. ఎందుకు, ఏమైంది, ఏంటి అనేది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. కానీ దాన్ని టార్గెట్ చేసి మాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకా రామ్ చరణ్ గారి పర్సనల్ లైఫ్ మీద అండ్ మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడి ఒక బ్యాడ్ వర్డ్ని యూజ్ చేశాడు. దిస్ ఈజ్ నాట్ కామెడీ అట్ ఆల్ బ్రదర్. ఇది స్టార్స్ అన్నా లేదా వేరే వాళ్ళైనా సరే, దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ కామెడీ. అలా అని ఈ ఓన్లీ టార్గెట్స్ మెగా ఫ్యామిలీ అని కాదు. నాకు ఇతన్ని ఇంకొక వీడియో ఇంత ముందు కనిపించింది. వెరీ స్పోక్ అబౌట్ వెరీ బ్యాడ్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. హీఈస్ మై ఫేవరెట్ యాక్టర్ అని చెప్తూ రాఖీ సినిమా చూసి ఇలా బాడీ పెంచా అని డైరెక్ట్గా బాడీ షేవింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. వాట్ డస్ ఇట్ మీన్? బాడీ షేవింగ్ చేయడం కామెడీ కాదు అని మనమే ఈటీవీ షోస్ అండ్ జబర్దస్త్ లాంటి షోస్ని క్వశ్చన్ చేసాం. ఇప్పుడు ఇతను అదే చేస్తున్నాడు కదా. ఇస్ దిస్ రియలీ కాల్డ్ యాజ్ అ కామెడీ? బట్ ఐ రియల్లీ డోంట్ థింక్ సో. ఇలానే కాదు, ఇది ఒక లాంగ్ బ్యాక్ జరిగిన స్టోరీ. ఒక తమిళ్ స్టాండప్ కామెడీ షోలో దెర్ వాజ్ అ పర్సన్ హూ మాక్డ్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారికి అసలు యాక్టింగే రాదు. హీ డెలివర్స్ ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్ త్రూ ది ఎంటైర్ ఫిలిం. అసలు ఈయన స్టార్ ఎలా అయ్యాడో కూడా నాకు అర్థం కాలేదని చెప్తూ మెయిల్ వర్షన్ ఆఫ్ కత్రీనా కైఫ్ అని కూడా మాక్ చేశాడు. మహేష్ బాబుని మహేష్ బాబు అని పిలిచాడు. ఆ టైంలో అది చాలా వైరల్ అయింది. ఆల్మోస్ట్ 10 years అయిపోయి ఉంటుంది ఈ షో జరిగి. ఇన్ ద సేమ్ షో హీ టోల్డ్ అబౌట్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వెళ్ళి టామ్ క్రూజ్ గారి పోస్ట్ కామెంట్స్లో మహేష్ బాబు గారే తోపు అని ఎక్స్ట్రీమ్గా మాట్లాడారు అని కొంచెం ఫనీ వేలో చెప్పాడు. ఓకే, అది వదిలేద్దాం, ఎందుకంటే అది ఫ్యాన్స్ మ్యాటర్ కాబట్టి. బానిసత్వం చేసే వాళ్ళ గురించి, మెచ్యూర్డ్ ఫ్యాన్స్ గురించి కాదు. బట్ ఆ పాయింట్ని పట్టుకొని మహేష్ బాబు గారిని వెరీ బ్యాడ్ వేలో పేరు మార్చి మరీ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పటికీ ఈ వీడియో యూట్యూబ్లోనే ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. ఇక్కడ మనం మాట్లాడిన స్టార్స్ అప్పుడప్పుడు స్టాండప్ కామెడీ షోస్లో వినిపించేవారు. కానీ మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ షోస్లో దారుణంగా మోకైన యాక్టర్ నందమూరి బాలకృష్ణ గారు. మేబీ టాలీవుడ్లో ఉన్న బిగ్ స్టార్స్లో బాలకృష్ణ గారు మాత్రమే ఎక్కువ సార్లు మాక్ చేయబడ్డారు. ఒక టైంలో ఆయన మూవీస్లో ఉండే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సీన్స్ గురించి మాట్లాడేవారు. ఓకే, అది మూవీ గురించి అని అనుకుంటే అక్కడి నుంచి లిమిట్స్ క్రాస్ చేసి మాక్ చేయడం స్టార్ట్ చేసేవారు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఆయన ఎలా ఉంటారు అని టార్గెట్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశారు. మేబీ బాలకృష్ణ గారికి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అని అందరికీ తెలిసిందే. బట్ నాకు తెలిసి టాలీవుడ్లో అంత జెన్యున్ పర్సన్ కూడా ఎవరూ లేరు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా మాట్లాడడం అలాంటివి ఆయన చేయరు. ఆల్సో ఆయన మనసు ఎంత మంచిదో అందరికీ తెలుసు. కానీ అయినా సరే టార్గెట్ చేయడం, మాక్ చేయడం, కావాలనే తప్పుగా మాట్లాడడం చాలా అలవాటైపోయింది. కొంతమంది హెల్దీ వేలోనే కామెడీ జనరేట్ చేస్తారు. కానీ కొంతమంది, ముఖ్యంగా అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్, మోస్ట్లీ నార్త్ సైడ్ ఆఫ్ ఇండియా, వాళ్ళైతే టూ మచ్ అసలు. నార్త్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే గుర్తొచ్చింది, ఇక్కడ మనం స్టాండప్ కామెడీ గురించి మాట్లాడడం, అక్కడ పాడ్కాస్ట్లో కూడా మన టాలీవుడ్ని తక్కువ చేసే వాళ్ళు ఉన్నారు. అందులో రీసెంట్గా మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ అల్లు అర్జున్ గారి డూస్ అండ్ డు నాట్ లిస్ట్. హిందీలో కావేరి గారు అనే ఒక బ్రాండ్ మేనేజర్ ఒక పాడ్కాస్ట్లో ఏం చెప్పారంటే, అల్లు అర్జున్ గారికి మేనేజర్లు ఉంటారు, వాళ్ళకు ఒక పెద్ద లిస్ట్ ఇస్తారు, ఇలా చేయకూడదు, అలా ఉండకూడదు, కనీసం కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కూడా చూడకూడదు అన్నట్టు చెప్పారు అని అన్నారు. ఇంకా ఇది విన్నాక మనోళ్ళు ఊరుకుంటారా? ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. ఇక్కడ ఫ్యాన్స్ మిస్టేక్ కూడా ఉంది, అది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే కొంచెం బ్యాడ్ వేలో వల్గర్గా మాట్లాడారు. కొంతమంది వీడియోస్ కూడా చేశారు. అలా చేయడం మాత్రం చాలా తప్పు. వల్గర్గా మాట్లాడడం, వల్గర్ కామెంట్స్ చేయడం ట్రూ ఫ్యానిజం అవ్వదు. అయితే అల్లు అర్జున్ గారి టీం కూడా త్వరగా రెస్పాండ్ అయ్యి చాలా ప్రొఫెషనల్ వేలో మాట్లాడుకొని ఆ క్లిప్స్ని, పాడ్కాస్ట్ని తీయించేశారు. ఆల్సో కావేరి గారు కూడా నేనేదో ఫ్లోలో అలా చెప్పేశాను, అలాంటి లిస్ట్ ఏం లేదు అని చెప్తూ ఆవిడ కూడా సారీ చెప్పి రెస్పాండ్ అయ్యారు. ఇదిలా ఉంటే బాలీవుడ్లో అర్షద్ వసీ అని ఒక బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు.
ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కల్కి మూవీ ఆయనకి నచ్చలేదు అంటే ఓకే, ఆయనకి ప్రభాస్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ కూడా నచ్చకపోతే ఓకే, బట్ ఆయన వాడిన వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అసలు కరెక్ట్గా లేవు. ప్రభాస్ లుక్స్ లైక్ ఏ జోకర్ అని అన్నారు, చాయిస్ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్గా లేవు. దొరికిందే ఛాన్స్ అని షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్ కూడా అర్షద్ వసీ గారి మీద ప్రేమ పొంగించేసినట్టు ఆయన్ని లేపడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ బాలీవుడ్ ఇప్పటికీ టాలీవుడ్ సక్సెస్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇట్స్ ఎ ట్రూ ఫ్యాక్ట్. ఆస్కార్ తెచ్చిపెట్టిన RRR మూవీ విషయంలో కూడా ఇలాగే తక్కువ చేసి మాట్లాడారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ అర్షద్ వసీ విషయం మాత్రం చాలా సీరియస్ అయింది. ఆఖరికి సరిపోదా శనివారం మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్లో కూడా ఒక జర్నలిస్ట్ ఈ మ్యాటర్ గురించి అడిగితే నాని గారు చాలా మెచ్యూర్డ్గా 100% ఫ్యాక్ట్ మాట్లాడారు. ఆయన చాయిస్ ఆఫ్ వర్డ్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అర్షద్ వసీ అనే వ్యక్తికి తన లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఇప్పుడే జరిగిందనుకుంటా అన్నెసరీగా ఒక అవసరం లేని మ్యాటర్ని గ్లోరిఫై చేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఇక్కడ నాని గారు అన్న మాట కరెక్ట్గానే అనిపించింది. ఎందుకంటే వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి ఆయన సోలోగా యాక్ట్ చేసిన మూవీస్ తెలుసు? నాకైతే మున్నాబాయి సిరీస్ అండ్ రీసెంట్గా జాలీ LLB 3లో చూసా. అవి కూడా ఆయన మెయిన్ లీడ్గా వచ్చినవి కూడా కాదు. అయితే SRK గారు ఫ్యాన్స్ యాక్టివేట్ అయ్యారని చెప్పాను కదా, వాళ్ళు వచ్చి అర్షద్ వసీ ఈజ్ గ్రేటర్ దెన్ నాని అని ట్వీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ బానిసత్వం ఫ్యాన్స్ గ్రూప్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదబ్బా. టైం వేస్ట్ వీళ్ళతో డిస్కషన్ కూడా. సో ఫైనలీ ఇక్కడ విషయం ఏంటంటే, బాలీవుడ్లో చాలామంది బయటికి ఎలా ఉన్నా లోపల మాత్రం టాలీవుడ్ సక్సెస్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అది పక్కన పెడితే ఈ వీడియో స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్టాండప్ కామెడీ చేయండి. ఫ్లాప్ మూవీస్లో ఫన్నీగా అనిపించిన సీన్స్ గురించి హెల్దీ వేలో మాట్లాడుతూ కామెడీ జనరేట్ చేయండి. చాయిస్ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్గా ఉండి కామెడీ నిజంగా హెల్దీగా ఉంటే నవ్వుకుంటారు, అసలు అక్కడ ఇష్యూనే ఉండదు. కానీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం, పేర్లు మార్చి వల్గర్గా పిలవడం, బాడీ షేమింగ్ చేయడం, మాక్ చేయడం ఇవి కరెక్ట్ కాదు. ఇది కేవలం స్టార్స్ విషయంలోనే కాదు, కామన్ పీపుల్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది. అది అసలు మనం మాట్లాడాల్సిన విషయం కూడా కాదు. ఇవి మైండ్లో పెట్టుకొని మాట్లాడండి, అది అందరికీ మంచిది. సో ఫైనలీ ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు ఈ వీడియోని మీరు చూసారంటే తప్పకుండా మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతూ చాలా వీడియోస్ చేస్తున్నాం. కొత్త టాపిక్స్ని, కొత్త షార్ట్స్ని మీ ముందుకు తీసుకొచ్చి ఎవరూ మాట్లాడలేని టాపిక్స్ని కూడా షార్ట్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ మీకు కాంటెంట్ నచ్చుతుందనే ఆశిస్తున్నాం. సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్. మీ సపోర్ట్ ఇంతవరకు ఉండడం వల్లే మేము ఛానల్ ఇంతవరకు రన్ చేసాం. ఈ సపోర్ట్ని ఇంకొంచెం పెంచుతారని, ఏమైనా తప్పులు ఉంటే క్షమిస్తారు అండ్ కామెంట్స్లో తెలుపుతారని ఆశిస్తూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.